విద్యుత్ హై టెన్షన్ లైన్ సారవంతమైన భూముల విద్యుత్ హై టెన్షన్ లైన్ సారవంతమైన భూముల విద్యుత్ హై టెన్షన్ లైన్ సారవంతమైన భూముల విద్యుత్ హై టెన్షన్ లైన్ విద్యుత్ హెచ్డి లైన్ సారవంతమైన భూముల విద్యుత్ హెచ్డి లైన్ సారవంతమైన భూముల విద్యుత్ హెచ్డి. రైతులకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయము, రైతులకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలి. హెచ్డి లైన్ విద్యుత్ హై టెన్షన్ హెచ్డి లైన్ హెచ్డి లైన్ లైన్ విద్యుత్ అలైన్మెంట్ లైన్ విద్యుత్ హైలైన్ లైన్ అలైన్మెంట్ విద్యుత్ హై టెన్షన్ లైన్ కంపెనీ నిర్లక్ష్య వైఖరి, పొలాల్లో స్టెర్లైట్ కంపెనీ నిర్లక్ష్య వైఖరి, రైతుల పంట పొలాల్లో లైన్ వేస్తున్న స్టెర్లైట్ కంపెనీ యాజమాన్యం, బలవంతంగా రైతుల పంట పొలాల్లో స్టెర్లైట్ కంపెనీ యాజమాన్యం, రైతుల భూముల్లో బలవంతంగా లైన్ వేస్తున్న స్టెర్లైట్ కంపెనీ యాజమాన్యం. గువ్వల శ్రీనివాసులు రెడ్డి సీకే దిన్న రైతు సంఘం నాయకుడు. ముఖ్యంగా ఈరోజు కడప ఆర్డీఓ ఆఫీసు వారి దగ్గరికి రావడానికి ముఖ్య కారణం స్టెర్లైట్ కంపెనీ వారు 765 హైటెన్షన్ విద్యుత్ లైన్స్ను పవర్ గ్రిడ్కు సంధానం చేస్తూ వారి యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా స్టెర్లైట్ కంపెనీ వారు ఎప్పుడైతే వాళ్ళు ఒక పత్రికా ప్రకటన చేశారో ఆ పత్రికా ప్రకటన చూసిన వెంటనే అంటే మీరు ఫలానా టైం లోపల మీరు అభ్యంతరం తెలుపుకోవాలి అని చెప్పేసి వారు ఒక పత్రికా ముఖంగా పత్రికా ప్రచురణ చేశారనమాట. సో ఆ పత్రికా ప్రచురణ చూసిన వెంటనే మేము ఆ స్టెర్లైట్ కంపెనీ ఆఫీస్ అడ్రస్ అయినటువంటి ఢిల్లీకి మేము ఒక లెటర్ ద్వారా వాళ్ళకి రిజిస్టర్ పోస్టు పంపడం జరిగింది. అంతేకాకుండా అంటే మా యొక్క అభ్యంతరాలను తెలుపుతూ లెటర్ను పంపడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యక్షంగా కూడా మా యొక్క ప్రతినిధి రైతుల తరఫున ఒక ప్రతినిధిని కూడా మేము ఢిల్లీకి పంపడం జరిగింది. అక్కడ మా ప్రతినిధి అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ స్టెర్లైట్ కంపెనీ ఆఫీసు వారు ఏదైతే పత్రికాముఖంగా ప్రచురించారో అక్కడ ఆ ఆఫీసు అక్కడ లేనందువలన అతను వెనుదిరిగి రావడం జరిగింది. అంతేకాకుండా మేము పంపించినటువంటి రిజిస్టర్ పోస్టు కూడా మాకు తిరిగి వాపసు రావడం జరిగింది, అక్కడ అడ్రస్ లేదని చెప్పేసి. సో ఆ తర్వాత మేము ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మా అభ్యంతరాలను ఎలాంటి పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పనులు స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దానికి మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాము. కాబట్టి మా యొక్క అభ్యంతరాలని అధికారుల ద్వారా కూడా అంటే మన మండల్ తహసీల్దార్ గారి ద్వారా మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి ద్వారా జేసీ గారి ద్వారా కలెక్టర్ ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా పలు రకాలుగా మేము పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క బాధలను ఇబ్బందులను అన్నీ కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని రైతులైనటువంటి మీకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే గతంలో కూడా ఒక పవర్ గ్రిడ్ లైను ఇదే మార్గం గుండా రావడానికి ప్రయత్నించింటే మేము మా యొక్క అభ్యంతరాలను తెలియజేసి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపడం జరిగింది. అంటే వారికి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా రైతులు కూడా ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి నష్టాలకు గురిపోకుండా, ఎందుకంటే ఇది కడప నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి సీకే దిన్నెలోని భూములు ఇవి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎంతో డెవలప్మెంట్కు ఉపయోగపడాల్సినటువంటి భూములు. ఈ విధమైనటువంటి లైన్స్ రావడం వల్ల ఎంతో అభివృద్ధి కూడా కొరత పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఈ స్టెర్లైట్ కంపెనీ వారికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మేము చూపించాం. మీరు వెళ్ళేదానికి దారి ఉంది, ప్రభుత్వ భూములు గుండా మీరు వెళ్ళొచ్చు, ఎవరికి ఎలాంటి నష్టపరిహారం కూడా కట్టియాల్సినటువంటి అవసరం లేదు అని వారికి విజ్ఞప్తి చేశాము. వారు కూడా ఆలోచన చేస్తామన్నారు. ఆలోచన చేస్తామంటూనే ఒకవైపు ముందుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు.
దీనికి మేము తీవ్రంగా మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు కూడా మా రైతులందరికీ సహకరించి వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అంటే మా సూచనల మేరకు వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కడప అభివృద్ధి కుంటుపడకుండా కడప నగర అభివృద్ధి కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము. సో సెలవు తీసుకుంటాం.